ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఏఎస్ఆర్ జిల్లాలో మరి ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ ప్రీమియర్ లీగ్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చేశారు. మరి ఈరోజు అల్లూరి సీతారామ జిల్లాలో ట్రైబల్ పీపుల్ చాలామంది కూడా మణిమాణిక్యాలు క్రికెట్లో ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళని వెలికి తీసి వాళ్ళకి ఒక మంచి నైపుణ్యం ఉన్నటువంటి ఒక మంచి టోర్నమెంట్కి తీసుకెళ్లాలని ఆకాంక్షతో వచ్చినటువంటి ఏటీబీపీఎల్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ పెద్దలు కొండలరావు గారికి, అలాగే సెలక్షన్ కమిటీ సునీల్ గారికి, అలాగే మూర్తి గారికి, అలాగే అవినాష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు మేమందరూ కూడా ఒక ఎంసీసీ క్రికెట్ క్లబ్ చైర్మన్గా మేమందరూ కూడాను ఒక చక్కటి టోర్నమెంట్ మేము ఇక్కడ కండక్ట్ చేసాం. మరి ఈరోజు మా టోర్నమెంట్ని గుర్తించి మరి స్టేట్ లెవెల్లో ఆంధ్ర టెన్నిస్ బాల్ ప్రీమియర్ లీగ్ కమిటీ వాళ్ళు రావడం చాలా సంతోషం. ఎందుకంటే మా ఏజెన్సీ పిల్లల్ని సెలెక్ట్ చేసి దాని నుంచి ఒక 3 కేటగిరీల కింద ఆరెంజ్, గ్రీన్ అండ్ ఆ తర్వాత గ్రీన్ టేబుల్ ఇటువంటి దాంట్లో 3 డివిజన్ చేసి పిల్లల్ని పై స్థాయికి తీసుకువెళ్ళడానికి మా గిరిజన పిల్లలు తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి ఏటీబీపీఎల్ అసోసియేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్క మన గిరిజన యువకులందరికీ కూడాను మేము తెలియజేస్తున్నాం. ఇది వయసు 14 అబోవ్ ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు కమిటీ వాళ్ళు తీసుకుంటున్నారని తెలిసింది. మరి ఈ అసోసియేషన్ వాళ్ళకి ఇంకొక అవకాశం ఒక 15 రోజుల తర్వాత ఏదో సెలవు దినాన్ని వస్తే ఇంకా మేము ప్రత్యేకమైనటువంటి ప్రచారం చేసి ఇంకా ఎక్కువ టాలెంట్ ఉన్నటువంటి మా గిరిజన పిల్లల్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుందని అవకాశం మరి ఏటీబీపీఎల్ అసోసియేషన్ వారికి మాకు ఒక్కొక్కసారి చేయాలని, అలాగే మంచి పిల్లల్ని మీరు సెలెక్ట్ చేసి పై స్థాయిలోని నా ఆకాంక్ష కోరిక ఒకటే, ఒక ఎంసీసీ క్రికెట్ క్లబ్ చైర్మన్ మెంబర్గా మా ఏజెన్సీ ఉన్నటువంటి ఎవరినైనా ఒకరిని రంజీ లెవెల్లో చూడాలన్నది నా ఆకాంక్ష. అది మన అసోసియేషన్ ఏటీబీపీఎల్ వారు మరి మా కొండలరావు గారు వాళ్ళ ఒక బృందం మీద నా ఆశ, నా కోరిక తీరుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా సార్.